సింపుల్‌గా అండ్ ఈజీగా నార్మల్ బ్లౌజ్‌కి కాలర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ రీల్‌లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. మనం నార్మల్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా స్టిచ్చింగ్ చేశాక ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మన నెక్‌కి అయితే ఎంత ఫోల్డింగ్ చేసుకుంటామో అంత వదిలేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ ఈక్వల్‌గా పెట్టుకొని ఫ్రంట్, బ్యాక్ అనేది ఈక్వల్‌గా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో మీరు ఎక్కడి నుంచి అయితే నెక్ కావాలనుకుంటున్నారో అక్కడ మార్కింగ్ చేసుకొని టోటల్ ఎంత వస్తుందో తీసుకోవాలి. దాన్ని మక్రం తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ అనే లైన్ తీసుకోవాలి. సో మీకు టోటల్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ నాకు 7.25 వచ్చింది. సో 7.25 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కార్నర్ వచ్చేసి మన నెక్ షేప్ ఎలా కట్ చేసుకుంటున్నామో అలా కాలర్‌కి కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్నాక 2 పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి స్ట్రెయిట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని మనం ఖర్చు ఎంతైతే ఫోల్డ్ చేసుకుంటామో మక్రానికి ఖర్చు సైజు ఫోల్డ్ చేసుకోవాలి స్టార్టింగ్. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్ లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొని మన స్ట్రెయిట్ లైన్కి 1 ఇంచ్ డౌన్ ఎక్స్ట్రా తీసుకొని ఈ కర్వ్ లైన్ ఏదైతే ఉందో మక్రం పక్కన నుంచి షేప్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. అలా మొత్తం స్టిచ్చింగ్ చేశాక మనకి పాదం సైజ్ క్లాత్ వదిలేసుకొని కటింగ్ అనేది చేయాలి. ఆ తర్వాత మన కటింగ్కి మనము కట్స్ అనేది పెట్టుకోవాలి కర్వ్ దగ్గర తిరగడానికి. దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇక నేను చూసిన విధంగా ఒక మెయిన్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పెద్ద కుట్టు పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని జాయింట్ అనేది తీసేస్తున్నాం కాబట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాక కింది వైపు మనం ఎంతైతే క్లాత్ ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో నెక్కి అంటే 0.25 అనమాట అంత క్లాత్ అనేది కట్ చేసుకొని దాన్ని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సెంటర్లో మార్క్ చేసుకొని 2 కూడా సెంటర్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ సెంటర్ మార్కింగ్ మనం ఎక్కడైతే 0.25 కట్ చేసామో అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట కార్నర్స్ వరకు. ఫ్రంట్ ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. సో కార్నర్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్స్ పెట్టుకోవాలి మనం ఫోల్డింగ్ కోసం. దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేయాలి. మీకు ఏదైతే ఖర్చు ఉందో అది కాలర్ లోపలికి అనేది. ఇంకా క్లారిటీగా కావాలంటే ఈ ఫుల్ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.